ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో ఆఫీసును కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ రమణబాబుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా నీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను త్వరగా దృష్టి సారించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కమిషనర్ను ఆదేశించారు. అదేవిధంగా నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై కూడా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో డయేరియా కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని అన్నారు. ఒక డయేరియా కేసు కూడా నమోదు కాకూడదని ఆదేశించారు. దోమల వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. తీసేయమన్నారు, ఈ కాలు బాగా చేయమన్నారు, అవన్నీ ఉండవు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అమికబుల్ గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తారు. సో దానివల్ల మీరు ఇవన్నీ మార్నింగ్ పెట్టుకున్నాం. మార్నింగ్ 10:30 అఫీషియల్ గా కూడా సెలబ్రేట్ చేస్తాను. అంటే లైటింగ్స్ తో మొత్తం మోడల్ చేశాను. రేపటితో ఆ వర్క్ కూడా పూర్తి అయిపోతుంది. ఇది ప్రస్తుతం ఇంకా టౌన్ లో పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది చేస్తాను. కొంచెం టైం కావాలంటే కన్సల్టెన్సీ నేను 3 నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను. బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా. కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డిపిఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను. దిస్ ఇస్ ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్వా చచ్చిపోతుందమ్మా. అదేంటంటే 1 లీటర్ కి 1 ml వాడితే చాలు. తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉంది. మనకి మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను. వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త కుప్పల్లోంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీ మొత్తం పాడైపోతుంది మేడం. వాటి వల్ల అది కొంచెం వెట్ది డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేపిస్తాను. అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి. పాలెం మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కోరిక మేరకు వాళ్ళకి శానిటైజేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలువలు అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు నాకు. దానివల్ల వచ్చి కమిషనర్ గారితో ఇప్పుడే ఇక్కడ విజిట్ చేసి అవన్నీ వాటి మీద డీటెయిల్స్ అడగడం జరిగింది. కమిషనర్ గారు కూడా స్పందించి దానికి అనుకూలంగా ఆన్సర్ చేయడం జరిగింది. ప్రజల మీద ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి శానిటైజేషన్ కానీ, కాలువలు పూడికలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదంతా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. సో దానికి సార్ కూడా దాన్ని చేస్తామని చెప్పారు. దానికి ఇంకా కొంచెం అన్ని ప్రొసీడింగ్స్ గురించి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ గురించి, తర్వాత అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఏమేమి మనం డెవలప్మెంట్స్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ నిర్మించాలని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలువలు పూడికలు కానీ ఏదైనా కానీ ఏవేవి వర్కులు అయితే ఉన్నాయో ప్రజలకి అవసరం ఎప్పుడు నిత్య అవసరమైన వసతులు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్ గారి ద్వారా చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆయన సరే అని చెప్పారు.